ప్రకాశం జిల్లా పర్చూరులో టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు నామినేషన్ వేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లిన ఆయన తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన 30 ఏళ్లుగా పర్చూరు నియోజకవర్గానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏం చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బీజేపీలో ఆయన భార్య పురంధేశ్వరి ఉన్నారని, ఏంటి నాటకాలని ఆయన నిలదీశారు. ప్రజలకు తాను అండగా ఉంటారని, టీడీపీని గెలిపించాలని సాంబశివరావు కోరారు. మధ్యతరగతి రైతు బిడ్డకి, చదువుకున్న విద్యావంతుడికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. 30 సంవత్సరాల చరిత్ర తిరగరాస్తాం. మీకు సేవకుడిగా ఒకసారి దీనింటండి 5 సంవత్సరాలు మీకు సేవకుడిగా పనిచేస్తామని చెప్పి ఆ రోజు న్యూస్ సెంటర్లో మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట కోసం, మీ ఆదరాభిమానాలు, ప్రేమాభిమానాల కోసం ఈ 5 సంవత్సరాలు పడిన కష్టం ఈ ఒక్క రోజు మీరందరూ కూడా తీర్చేశారు. 789 కిలోమీటర్లు 789 కిలోమీటర్లు పర్చూరు నియోజకవర్గంలో మనం కొత్తగా 2012 రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 7,789 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి బజారుకి, ప్రతి గ్రామానికి 31 రోజుల పాటు నేను రావడం జరిగింది. ఆ రోజు చూసినప్పుడు కేవలం 40 సంవత్సరాల్లో ఇక్కడ కొత్తమంది చేసిన పెద్ద మనిషి 40 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు మాత్రమే వేశాడు. కేవలం 100 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు మాత్రమే ఉంది. మనం తిరుగుతున్న 759 కిలోమీటర్లు గ్రామానికి మధ్య దూరం 200 కిలోమీటర్లు తీసేస్తే 589 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు ఈ 4 సంవత్సరాలు మనకు ఇంకా 150 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లకి పనులు జరుగుతూ ఉన్నాయి. రాబోయే 1-2 నెలల్లో అవి కూడా కంప్లీట్ అవుతాయి. ఆ రోజు పాదయాత్ర సందర్భంగా మన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని నిజాయితీగా ఒక బాధ్యతతో పనిచేసి నెరవేర్చడం కోసం మనం పనిచేశాం. ఒక ప్రజాప్రతినిధి మనసు పెట్టి, బుర్ర పెట్టి పనిచేస్తే ఎన్ని పనులు చేయొచ్చు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే మీ సాంబశివరావు ఎన్ని పనులు చేయగలిగాడో ఒకసారి చూడండి. మరి వీళ్ళు చాలా పెద్ద నాయకులు, గొప్ప నాయకులు. ఒక ఇంట్లో 2 పదవులు పెట్టుకొని కూడా 20-30 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గానికి కానీ, మన గ్రామాలకు కానీ ఏం చేశారో వాళ్ళు గుండె మీద చేసుకోవాలి. ఆ రోజు ప్రజలు వాళ్ళని నమ్మి ఒకరికి 2 పదవులు ఇస్తే ఈ రోజు ఒకే ఇంట్లో 2 పార్టీలు పెట్టి వ్యవహారం నడిపిస్తా ఉన్నారు. ఇలాంటి నాయకులు మనకు అవసరమా? ఇలాంటి రాజకీయ అవసరమా? నెత్తిని పెట్టుకుని పూజించారు, గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. మా బతుకులు ఏమన్నా బాగు చేస్తాడేమోనని ఆశపడ్డారు. కానీ వాళ్ళ బతుకులు బాగు చేసుకోవడం కోసం మనల్ని మరి బలి పెట్టారు. కానీ ఈ ప్రాంతానికి కానీ, ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఏమీ లాభం చేకూరలేదు. ఎందుకు రాజకీయాలను తప్పుకుంటారో తెలియదు, ఎందుకు మరణం వస్తారో తెలియదు. బాధ్యతతో చేసే వ్యవహారమే రాజకీయం. రాజకీయం ఇవాళ 100 మందికి ఉపయోగపడాలి, 1000 మందికి ఉపయోగపడాలి. ఎవరికి ఉపయోగపడే రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలకి రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. 30 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు, ఎందుకు రాజకీయాలు విరమించుకున్నాడు, ఎందుకు ఇవాళ మరలా రాజకీయాల్లోకి వస్తా ఉన్నాడు ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉంది. ప్రజలకి జవాబుదారీగా ఉండటం అనేది ఈ ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఇది రాజుల కాలం కాదు, లేకపోతే దొరల కాలం కాదు, లేకపోతే గడి పెత్తనం చేసే వ్యవహారం పోయింది ఆ రోజులన్నీ. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎలాంటి సమయంలో అధికారంలో చేపట్టారు, ఎలాంటి సమయంలో అధికారంలో చేపట్టిందో మనందరం చూసాం. మరలా ఈరోజు రాజధాని లేని రాష్ట్రానికి ఒక అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మాణం కాబోతా ఉంది. కరువు కాటకాలతో అల్లాడుతున్న ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కి పోలవరం లాంటి ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు రూపకల్పన జరుగుతా ఉంది.